తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఈవెన్ వాళ్ళ పార్టీ మీడియాలో కూడా తన వార్త కవర్ అవుతూ తనకు సంబంధించి మరొక హంగామా అనకూడదేమో, అంటే చెప్పాలంటే మరొక నాన్ సెన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. బేసిక్గా ఇంతకుముందు ఒక మహిళతో తానున్నటువంటి వీడియో ఫుల్ వైరల్ సర్క్యులేట్ అయింది. ఇంకా ఎపిసోడ్ అంతా మరి ఎక్కడ అయిపోయింది. ఆ మహిళ వీళ్ళంతా కనుక అదంతా సెటిల్మెంట్ అయిపోయింది. మేము సెటిల్మెంట్కి వచ్చేసామని ఆ మహిళ కోర్టుకే చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆ నియోజకవర్గంలో సత్యవేడు ప్రజానీకం పేరుతో ఎమ్మెల్యే గారు ఏ మండలంలో ఏ మహిళతో రాసలీలలు చేశారు అని చెప్పి ఆ లిస్ట్ అంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉండడం, అది తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా చేరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు బయటకు వస్తూ ఉండడం ఇదంతా మరో సంచలనం. అయితే ఇక్కడ ఇది ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో ఈ ఒక లిస్టు అని, వాళ్ళ మీద పోలీసులు ఖచ్చితంగా తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకని ఎమ్మెల్యే గారిని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటే, ఎమ్మెల్యే గారిని మరో రకంగా టార్గెట్ చేయాలనుకుంటే, అక్కడ ఎవరైనా ఇబ్బంది పడిన మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు, ఆప్షన్ నెంబర్ 1. కాదంటే రాజకీయంగా మరో రకంగా టార్గెట్ చేయొచ్చు. అంతేగాని ఇంకెవరో మహిళలను ఇంకెవరో అడ్రస్ చిరునామాలతో సహా రాసుకుంటూ మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛను, మరొకరి గోప్యతను, మరొకరి రక్షణను కూడా పనంగా పెట్టినట్లు అట్లా ఆ హక్కు ఎవరికీ లేదు. ఒకరి గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు డెఫినెట్లీ లేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు కనుక అంటే వాళ్ళకి ఏదో బలవంతంగా బలాత్కారం లాంటివి ఏమైనా చేశారంటే డెఫినెట్లీ కేసు ఫైల్ చేయొచ్చు. అదొక లీగల్ ఆప్షన్. అలా కాకుండా ఏదో ఇక్కడ ఏమి అదిగో ఇక్కడ చిరునామా ఈ అడ్రస్లో ఉన్న వాళ్ళతో అడ్రస్లో ఉన్నదని లిస్ట్ సర్క్యులేట్ చేయడం ఏంటి? మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ఈ విధమైన చర్యలను ఎవరు అంగీకరించకూడదు. రాజకీయాలు ఇంకా దిగజారడానికి ఇంకో స్టెప్పు లేదు అనుకున్న ప్రతిసారి బురదలో కూడా కూరుకుపోయి మరీ దిగజారిపోతూ ఉంటే నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. బురదలో కూడా కూరుకుపోయి మరీ దిగజారిపోతూ ఉంటే ఏంటి ఇదంతా? ఇటువంటివన్నీ కనుక పెరుగుతూ పోతే ఇప్పుడు వాళ్ళ పార్టీ అధిష్టానం లేకుండా ముఖ్యమంత్రి గారు మరొకరు ఆయన మీద సీరియస్ అవ్వడం సరే, అది ఒక ఆస్పెక్ట్, ఆ లైన్ ఓకే. ఇప్పుడు ఈ లైన్ కూడా అలా ఒకరి గోప్యతకు భంగం చేసుకుంటే ఆ విధంగా సర్క్యులేట్ చేయడం ఏంటి? ఆ లిస్ట్ అంతా ఏదేదో నాన్సెన్స్ అంతా సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి? ఇటువంటి వాళ్ళు చేయకూడదు ఎవరు కూడా.